హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము PQRS అంటే సెంటెన్స్ అరేంజ్మెంట్ తోని వచ్చాము. ఇది సెకండ్ వీడియో మన సిరీస్ లో. సో విల్ స్టార్ట్. ఇది మనము ఎక్కువ ఫోకస్ చేస్తున్నది ఏంటి అంటే ఎలిమినేషన్ మెథడ్ పైన ఒకటి, అండ్ మేజర్గా మనం ఎలిమినేషన్ మెథడ్ పైన ఫోకస్ చేస్తున్నాము. అక్కడక్కడ కొన్ని కాన్సెప్ట్స్ చూస్తాము, బట్ ఎక్కువ మట్టుకి ఎలిమినేషన్ మెథడ్లో ఎలా రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయాలి, ఎలా రైట్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి అన్న దానిపైన ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాం ఈరోజు. ఓకే, విల్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, విత్ ఆల్ ద బిడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా చదవాల్సిన అవసరం లేదు, బట్ ఎగ్జామ్లో మనకి ఒక్కొక్కసారి ఇంతే ఉంటుందని ఏంటి గ్యారంటీ లేదు, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ మనము మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేసి ఒక మినిట్లో ఇది చదవడానికి ట్రై చేయండి. ఒక సెకండ్ ఇట్లా వస్తాను నేను. వీడియోని పాజ్ చేసి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, మనకి డీతోని స్టార్ట్ అవుతుంది. డి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డి ఏం చెప్తుందో చూద్దాం మనం. టు బి స్పెసిఫిక్గా వెళ్ళాలి మనం, టు ది పాయింట్. మనకి ఏది అవసరం ఉందో దానికి బేస్ చేసుకొని వెళ్ళాలి. సో డీనే ఫస్ట్ పాయింట్ అని ఇక్కడ అన్నిట్లకి చెప్తున్నాడు. సో ఏంటి డి మాట్లాడుతుందో చూద్దాం. Over 20 years ago, the city government, central government and the private sector made a concerted effort to shift the economy to include IT. ఈ కన్సర్టెడ్ అంటే ఏంటి అంటే కంబైన్డ్ అసోసియేషన్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కలిపి కంబైన్డ్గా ఒక అగ్రిమెంట్కి వచ్చిండ్రు అన్నట్ట అలా. ఓకే, సో దీనికన్నా ముందు మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ఒకటి సెంటెన్స్ పాస్ట్లో ఉంది, ఒకటి ప్రజెంట్లో ఉంది, ఒకటి ఫ్యూచర్లో ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. సో మనము సీక్వెన్స్కి ఎలా వెళ్ళాలి? ఫస్ట్ పాస్ట్ది యాక్షన్ జరిగిపోయింది, తర్వాత ప్రజెంట్ యాక్షన్కి వచ్చాం మనము, తర్వాత ఫ్యూచర్ యాక్షన్కి వెళ్ళాలి. రైట్, ఇక్కడ చూడండి. ఓవర్ ద 20 years ago అంటే ఇది పాస్ట్ నుంచి వస్తుంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇదే ఇచ్చాడు. ఫైన్, ఓకే, అదే ఫస్ట్ ఆప్షన్ అనుకుందాం. నెక్స్ట్ దాని తర్వాత బి ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు, బి ఇచ్చాడు. సో బిని ఎఫ్ని మనము చెక్ చేయాలి. దీని తర్వాత ఇదేంటి, రెండు గవర్నమెంట్లో డిసిషన్ తీసుకున్నాయి ఎకానమీకి షిఫ్ట్ ద ఎకానమీ టు ఇంక్లూడ్ ఐటీలకి షిఫ్ట్ చేయాలి అనేసి. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. రైట్, చూద్దాం ఇంకా. దీని తర్వాత టుడే అంటున్నాడు, అంటే ఇది పాస్ట్ కదా, పాస్ట్ తర్వాత టుడే అంటే ఇది ప్రజెంట్. సో ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ ఒకసారి చూద్దాం. ఇదేంటి బి కదా, సో చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ మనం అప్పుడే కన్క్లూజన్కి వెళ్ళొద్దు. చూద్దాం, ఇది కాదు అని అనిపిస్తుంది, బట్ కన్క్లూజన్కి వెళ్ళొద్దు. ఇంకొకటి కూడా చూద్దాం. బి తర్వాత ఎఫ్, బి తర్వాత ఎఫ్ అంటే బి ఇది కదా, తర్వాత ఏం చెప్తారండి ఇక్కడ? టుడే మోస్ట్ ఓవర్ 95% హౌస్ హోల్డ్ ఇన్ ద సిటీ ఎంజాయ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ రోజులలో మనకి సిటీలో ఉన్న వాళ్ళు 95% కన్నా ఎక్కువ మెంబర్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ని యూస్ చేస్తున్నారు అంటున్నాడు. బ్రాడ్బ్యాండ్ అంటే ఇంటర్నెట్ సర్వీసెస్. సో దీని తర్వాత ఎఫ్ అంటున్నాడు, ఏందో చూద్దాం. దిస్ లెవెల్ ఆఫ్ కనెక్టెడ్నెస్, ఇక్కడ కనెక్షన్స్ కోసం చెప్తున్నాడు. దిస్ లెవెల్ ఆఫ్ కనెక్టెడ్నెస్ హ్యాస్ చేంజ్డ్ నాట్ ఓన్లీ the city's economy but also how it is governed and how business is conducted. సో ఎలా కండక్ట్ చేయాలి, ఎలా గవర్న్ చేయాలి అన్న దానిపైన చేసిండ్రు అంటున్నారు. సో దీని తర్వాత ఇది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బి తర్వాత ఎఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది డి తర్వాత ఎఫ్ అన్నది పోయింది ఆల్రెడీ. డి తర్వాత ఏం చెప్తుండో చూద్దాం మళ్ళీ ఒకసారి. బి తర్వాత కదా, బి ఏది ఈ రోజుల తర్వాత. విత్ ఆల్ ద బిడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్ ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డైరెక్ట్గా విత్ ఆల్ ద బిడ్ ఇన్ఫర్మేషన్ అనొద్దు, ఇక్కడ బిడ్ కోసం ఇంకా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇది కరెక్ట్ కాదు, అంటే బి తర్వాత ఏ అన్నది కరెక్ట్ కాదు, అంటే ఈ రెండు మనకి ఎలిమినేషన్లో పోయాయి. నెక్స్ట్ చూద్దాం, ఈ రెండిట్లలో ఏదో ఒకటి రైట్ ఆప్షన్. ఏంటి ఇప్పుడు? ఎఫ్ తర్వాత సి అంటున్నాడు, ఎఫ్ తర్వాత ఏ అంటున్నాడు. ఎఫ్ ఏం చెప్తుంది? ఎఫ్ ఇది ఏం చెప్తుంది? బిజినెస్ ఆన్లైన్లో జరుగుతుంది అంటుందా? ఏమంటుంది? కనెక్టెడ్నెస్ హాస్ చేంజ్డ్ నాట్ ఓన్లీ ద సిటీస్ ఎకానమీ చేంజ్ చేయడమే కాకుండా బట్ ఆల్సో ఇంకేం చేసింది? ఇట్ ఈస్ గవర్న్డ్ అండ్ హౌ బిజినెస్ ఈస్ కండక్టెడ్.
ఎకానమీ చేంజ్ చేయడమే కాకుండా బిజినెస్ ఎలా కండక్ట్ చేయాలి అన్న దానిపైన కూడా చేంజెస్ తెచ్చింది అంటున్నాడు. సో దీని తర్వాత ఏంటి, సి ఏం చెప్తుంది, ఆల్ సిటీ కాంట్రాక్ట్స్ ఆర్ నౌ బిడ్ ఆన్లైన్. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ, ఇప్పుడు మనమైనా కదా ఏదైనా కావాలి అంటే సిటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తాము, అమెజాన్, గూగుల్, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లా ఏదైనా ఆన్లైన్లో సెర్చ్ చేయడము, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడము, సంథింగ్ అలా చేస్తాం కదా. సో ఇక్కడ ఆల్ సిటీ కాంట్రాక్ట్స్ ఆర్ నౌ బిడ్ ఫర్ ఆన్లైన్. ప్రతిదీ ఆన్లైన్లో జరిగిపోతుంది సిటీలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. సో ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఒకసారి చూద్దాం. ఎఫ్ తర్వాత సి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎఫ్ తర్వాత ఏ ఏందో కూడా చూద్దాం. ఒక్కటే చదివేసి అదే కరెక్టే అని అనుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి మన అజంప్షన్ కూడా రాంగ్ అవుతుంది. రెండిట్లలో చూస్తే సైమల్టేనియస్గా పక్క పక్కన పెట్టి మనం ఆలోచిస్తే ఏది కరెక్ట్ అవుతుందన్న తెలుస్తుంది. సో ఎఫ్ తర్వాత ఏ చూద్దాం ఒకసారి. ఇది ఎఫ్ కదా, బిజినెస్ చేంజ్ అయిందంటున్నాడు. తర్వాత ఏ, విత్ ఆల్ ద బిడ్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ అవైలబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవ్వాలి అంటే బిడ్ ఇన్ఫర్మేషన్కి ముందు మనం ఆన్లైన్లో వెళ్ళాలి కదా. ఆన్లైన్లో వెళ్తేనే అది బీయింగ్ అవైలబుల్ అండ్ ట్రాక్డ్ ఆన్లైన్, కరప్షన్ హ్యాస్ కన్సిడరబుల్లీ రెడ్యూస్డ్. మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాము, అన్ని ఇంటర్నెట్ ద్వారా చేస్తున్నాం అంటేనే కదా అది ట్రాక్ చేయగలుగుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఇది కరెక్ట్ కాదు మేడం అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఎందుకు కరెక్ట్ కాదు, ఇదే ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే, బిడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ అవైలబుల్ అంటే అవైలబుల్లో ఉంది అంటున్నారు. కానీ ఎప్పుడు, ఫస్ట్ మనం ఇక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేస్తేనే, నౌ బిడ్ ఫర్ ఆన్లైన్, ఆన్లైన్లోనే మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో చేస్తేనే అప్పుడు అది పోయి మనకి ఆన్లైన్లో అవైలబుల్లో దొరుకుతుంది. సో దీని తర్వాత ఇది రావాలి, సి తర్వాత ఏ రావాలి. సో సి తర్వాత ఇక్కడ ఏ ఉంది, బట్ ఇక్కడ ఏ తర్వాత సి ఉంది, అంటే ఇది కూడా రాంగ్. బట్ ఒక్కసారి మన సాటిస్ఫాక్షన్ కోసం చూద్దాం ఏంటి అన్నది. అర్థమైపోయింది మనకి ఇది రైట్ ఆన్సర్ అని, బట్ ఒకసారి చూద్దాం. ప్రాక్టీస్ కదా, ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా డెప్త్గానే వెళ్ళాలి మనం అనాలిసిస్ చేయడం. డి ఏం చెప్తుంది, ఫస్ట్ 20 years బ్యాక్ అంటుంది, 20 years నుంచి అంటుంది, అంటే ఇది పాస్ట్ టెన్స్, స్ట్రక్చరల్గా వచ్చిందా లేదా చూసుకోవడానికి. తర్వాత బి అని చెప్తుంది టుడే, అంటే ఇది ప్రెసెంట్ టెన్స్, అంటే టెన్స్ వైజ్ ఇక్కడ వరకు మనకి కరెక్ట్గా వచ్చింది, సీక్వెన్స్ వైజ్ టెన్స్ వైజ్. ఎఫ్ఎం అంటుంది ఇక్కడ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నాయంటుంది కదా, ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ వల్ల మన బిజినెస్లో చేంజెస్ వచ్చాయి ఎకానమీలో, అండ్ ఎలా గవర్న్ చేయాలి అనే దానిపైన కూడా వచ్చింది అంటున్నాడు. సో ఇది కూడా కరెక్ట్. సి ఏమంటుంది, ఆల్ సిటీ కాంట్రాక్ట్స్ ఆర్ నౌ బిడ్ ఫర్ ఆన్లైన్, సిటీలో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఏంటి, ఏ. సో ఇలా సి తర్వాత ఇదేంటి, నెక్స్ట్ ఏ ఏంటి, ఇలా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆన్లైన్లో అవైలబుల్ అవుతుంది, ట్రేస్ చేయగలుగుతున్నాము, అండ్ కరప్షన్ని కూడా కన్సిడరబుల్లీ తగ్గించగలుగుతున్నాము. రైట్. తర్వాత ఈ ఏమంటుంది, as our cities expand, become more complex, such as system will make governance more manageable. సో మనకి ఫస్ట్ 5 కరెక్ట్ అయిపోయినాయి, సీక్వెన్స్లో ఎక్కడ ప్రాబ్లం లేదు, అంటే లాస్ట్ వచ్చేది ఇదే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో మీరు ఏం చేస్తారంటే, నా సజెషన్, మీకు ఇంకేదైనా ఒపీనియన్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ కొన్ని ట్రిక్స్ ఉంటాయి, మనం ఎక్కడెక్కడ ట్రిక్స్ ఉంటాయో నేను అక్కడ చెప్తూ ఉంటాను మీకు. ఆ ట్రిక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ని అంటే ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత రైట్ ఆన్సర్ ఏదో ఒకటి మనం ఫిక్స్ అవుతాం కదా, ఇది మన రైట్ ఆన్సర్ అంటే. ఇప్పుడు మనం ఎలా అయ్యామో అలా ఏదో ఒక దానికి ఫిక్స్ అవుతాం. అప్పుడు ఒక్కసారి ఇలా చూడండి, చదివేటప్పుడు కూడా ఇప్పుడు నేను ఇక్కడ గవర్నమెంట్, ప్రైవేట్ అని అలా చదివాను, బట్ అలా కూడా చదవద్దు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసింది ఏంది, ఆ రైట్ ఆప్షన్ చూస్ చేసుకోవడం కదా. సో నా సజెషన్ ఏంటంటే, కళ్ళతోనే, ఐస్తోనే ఇలా ట్రేస్ చేసుకోవాలి, మెయిన్ పాయింట్స్ని పట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. అంటే ఎక్కువ టైం కూడా ఉండదు కదా, మనం ఆ ప్రాక్టీస్ ఇక్కడ నుంచే చేసామనుకోండి, ఎగ్జామ్లో గన్ షార్ట్గా మనకి ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్కి వస్తుందో అన్ని మార్క్స్ మీరు అంటే ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు. మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి దీనికి ఎంత వెయిటేజ్ ఉంటుందో దానికి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు. బట్ ప్రొవైడెడ్ కొన్ని రూల్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, అండ్ ఇవి ఎలా చేయాలి అన్న దానిపైన కూడా ప్రాక్టీస్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది రావాలంటే కూడా మీకు గ్రామర్ పైన కూడా నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ మనకి గ్రామర్ ఎక్కువ యూజ్ అవ్వలేదు, గ్రామర్ పైన కూడా నాలెడ్జ్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మనం ఒక క్యాప్ పైన కూడా నాలెడ్జ్ ఉండాలి. సింప్లీగా డైరెక్ట్గా నేను ఫస్ట్ టైం చేస్తున్నా మేడం అంటే రావడం కష్టం, రైట్? సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
ఇక్కడ చూడండి, మెనీ కన్సిడర్ ఇట్ రాంగ్. ఏంటి రాంగ్? ఇట్ రాంగ్ అంటున్నాడంటే ఇట్ ప్రనౌన్ కన్నా ముందు నౌన్ రావాలి. మీకు తెలుసు కదా, ఇది ఫస్ట్ నౌన్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, దాని తర్వాత ప్రనౌన్ చెప్పాలి. ఇప్పుడు నేను రామ్ అంటున్నాను, రామ్ అని ఫస్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చెయ్యాలి, దాని తర్వాత ఈ అనాలి. డైరెక్ట్ ఈ అంటే హీ ఎవరు నాకు తెలియదు కదా, ఫస్ట్ నౌన్ రావాలి, నౌన్ తర్వాత ప్రనౌన్. సో ఇక్కడ ఇట్ అంటున్నాడు, ఇట్ రాంగ్ అంటున్నాడు. ఏంటి రాంగో మనకు తెలియదు, ఇట్ అనేది ప్రనౌన్ కదా, ఏంటి రాంగో తెలియదు. సో ఇది ఫస్ట్ అయ్యేది ఛాన్స్ లేదు. బట్ ఎన్నో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ కొన్నిసార్లు ఇలా చూద్దాం. సమ్ ఆఫ్ దీస్ డిట్రాక్టర్స్, సమ్ ఆఫ్ అంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కోసం ఎక్కడో మాట్లాడాము, అందులోకించి సమ్ ఆఫ్ అంటున్నాం. సో ఇది కూడా ఫస్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాట్ ఈస్ వెరీ డిఫికల్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మాట్లాడాలి. మనం మాట్లాడినాక ఇది డిఫికల్టా, టఫా, ఈజీ అని చెప్పాలి. సో ఇది కూడా ప్రనౌన్ కదా, ఇది కూడా ఫస్ట్ రాదు. అంటే ఈ రెండు మిగిలినాయి మనకి ఫస్ట్ రావడానికి. ఇక్కడ చూడండి, సి మిగిలింది, డి మిగిలింది. సి ఏ అయితే కాదు, ఏ అయితే కాదు. సో సి రెండు ఉంది కాబట్టి సిలోనే ఫస్ట్ ఆప్షన్. అది కూడా ఎందుకు కరెక్టో చూద్దాం. అది కూడా చూడండి, ద డిబేట్ హ్యాస్ అగైన్ కమ్ అప్ వెదర్ దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. సో ఇక్కడ ఒక డిబేట్ కోసం మాట్లాడుతున్నాం. ఇక్కడ క్లియర్గా చెప్పింది మనకి ఇదే రైట్ ఆప్షన్ అని, ఇంకే వేరే ఆప్షన్ లేదు స్టార్టింగ్ పాయింట్కి. సో చూద్దాం. ఇంకా ఇది ఫస్ట్ ఆప్షన్. సో ఇందులో ఇది రెండు మిగిలినాయి మనకి. దీని తర్వాత బి ఉంది, దీని తర్వాత డి ఉంది. డిబేట్ తర్వాత ఏంది? డి. డిబేట్ ఏం చెప్తుంది? ద డిబేట్ హ్యాస్ అగైన్ కమ్ అప్, మళ్ళీ వచ్చేసింది, స్టార్ట్ అయింది. వెదర్ దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ఇది కరెక్టో కాదో తెలియదు అని చెప్పడానికి మనం డిబేట్ చేస్తాం. డిబేట్స్ తెలుసు కదా, ఏదో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ పైన ఒక పార్టీ మొత్తం ఎస్ అంటది, ఒక పార్టీ మొత్తం నో అంటది, అంటే ఒక గ్రూప్. సో వీళ్ళిద్దరు డిబేట్ చేసుకుంటారు, కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ పైన ఇంటర్చేంజ్ అవుతుంటాయి ఒపీనియన్స్. సో అది డిబేట్. డిబేట్లో ఎస్ ఆర్ నో అనేది కంపల్సరీ ఉంటుంది. ఒకళ్ళు అగ్రి అవుతారు ఆ పాయింట్కి, ఇంకొకరు డిసగ్రీ అవుతారు, దానిపైన మాట్లాడుకుంటారు. సో ఇది డిబేట్. నెక్స్ట్ బి ఏమంటుంది? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికోసం అగ్రిమెంట్, దేంటిది మనకు తెలియదు కదా. సో ఇది అయ్యే ఛాన్స్ కొద్దిగా తక్కువ ఉంది. ఇట్ అంటే ఏంది అనేది ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో చెప్పలేదు. ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నారు? ద డిబేట్ హ్యాస్ బిన్ కమ్ అప్, ద డిబేట్ యాజ్ అగైన్ కమ్ అప్, మళ్ళీ వచ్చింది. ఇది రైటా రాంగా అనేసి, ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా మనకు తెలియదు. సో ఇది అయ్యే ఛాన్స్ 90% లేదు. బీకి వెళ్దాం. బి లేదు అంటే ఇది లేదని అంటున్నాము, బట్ ఇదేందో చూద్దాం. డిబేట్ తర్వాత, ఇన్ మెనీ కంట్రీస్ మిలిటరీ సర్వీస్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్. ఇక్కడ చెప్పిండు, ఇక్కడ ఏమంటున్నాడు? డిబేట్ కోసం మాట్లాడిండు, ఎస్ఆర్ నో కోసం డిస్కషన్ జరగబోతుంది. అందులో పాయింట్ గానే మిలిటరీ సర్వీస్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్, మిలిటరీ సర్వీస్ అందరికి కంపల్సరీ అని పెట్టిండు. సో ఇది 100% రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇది కదా. సో బి ఏం చెప్తుందో చూద్దాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ యాజ్ అన్ ఇష్యూ వెన్ ఎమోషన్స్ రన్ హై. ఇక్కడ చూడండి, ఇట్ అంటే ఏంటి? ఇక్కడ ఏంటి? ఇట్ అంటే మిలిటరీ సర్వీసెస్. ఇట్ అంటే మిలిటరీ సర్వీసెస్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. మిలిటరీ సర్వీసెస్ కోసము అగ్రిమెంట్ తీసుకోవడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ ఆన్ ఎన్ ఇష్యూ వెన్ ఎమోషన్ రన్ హై. దేనికోసము? మిలిటరీ సర్వీసెస్ కోసము. సో ఇది నెక్స్ట్ ఈ ఏమంటున్నాడో చూద్దాం. ఈ ఏం మాట్లాడుతున్నాడు? సమ్ ఆఫ్ దీస్ డిట్రేటర్స్ ఆఫ్ కంపల్సరీ డ్రాఫ్ట్ ఆర్ ఈవెన్ వెరీ యాంగ్రీ. డిట్రేటర్స్ అంటే ఫాల్ట్ ఫైండర్స్, అంటే ఫాల్ట్ ఫైండర్స్ వాళ్ళు అగెయిన్స్ట్గా ఉండడం. అంటే వాళ్ళని ఎలా చెప్పొచ్చు అంటే, వాళ్ళు మనకి ఒప్పుకోకుండా అపోజిట్గా వస్తుంటారు చూడండి, అగెయిన్స్ట్గా వస్తుంటారు చూడండి వాళ్ళు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చెప్పాడు మనకి? ఈ డిబేట్ కోసం మాట్లాడిండు, డిబేట్ ఎస్ఆ నోవా అని చెప్పడానికి. తర్వాత చాలా కంట్రీస్లలో కంపల్సరీ మిలిటరీ సర్వీస్ ఫర్ ఆల్ అన్నాడు. దాని తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. దీని ప్రకారం డిఫికల్ట్కి వెళ్ళడం, అగ్రిమెంట్కి వెళ్ళడం కంపల్సరీ అంటే కష్టం అంటున్నాడు. అందులోకి చూడండి, సమ్ ఆఫ్ దీస్ డిట్రేటర్స్. ఇది ఎందుకు? వెన్
ఎమోషన్స్ రన్ హై, హై ఎమోషన్స్ లో ఉన్నప్పుడు అది కష్టం అని చెప్తున్నాడు. అందులో సమ్ ఆఫ్ దీస్ డిక్టేటర్స్ అంటే అగేన్స్ట్ గా వెళ్ళేవారు ఆఫ్ కంపల్సరీ డ్రాఫ్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్, సమ్ ఆఫ్ దీస్ డిక్టేటర్స్ ఆర్ కంపల్సరీ డ్రాఫ్ట్, ఇది మొత్తం సబ్జెక్ట్. ఆర్ ఇదేంటి వర్బ్, ఈవెన్ వెరీ హ్యాంగ్రీ, వీళ్ళు కొంతమంది ఇంకా యాంగ్రీగానే ఉన్నారు. దాని తర్వాత ఏంటి, మెనీ కన్సిడర్ ఇట్ రాంగ్, ఇది కన్సిడర్ ఇట్ రాంగ్ టు బ్లైండ్ యంగ్ స్టార్స్ బై రిక్రూటింగ్ దెమ్ ఇంటూ ఆర్మ్డ్ ఫోర్స్ ఎట్ ఏ యంగ్ ఏజ్. సో అర్థమైందా? సో మీనింగ్లోకి కూడా లిటరల్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, బికాజ్ మనకు అంత టైము లేదు, మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సిన టైం అంతకన్నా లేదు. బట్ ఎక్కడెక్కడైతే పాయింట్స్ మనకి కంపల్సరీగా మీనింగ్ తెలిస్తేనే బాగుంటుంది అన్నదానికి తెలియాలి మనకి. ఇక్కడ నేను మీకు కొన్ని చెప్పాను, ఇందులో రాలేదు కదా. సో కొన్ని వొకాబులరీ పాయింట్స్ మనకు తెలియాలి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, అది పాజిటివ్లో వెళ్తుందా నెగిటివ్లో వెళ్తుందా ఎలాగ వెళ్తుంది అని తెలియడానికి కొన్ని వొకాబులరీ తెలియాలి. బట్ అలా అని చెప్పేసి మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవడం అంటే టైం వేస్ట్ అవుతుంది, అంత టైం మనకి అక్కడ ఉండదు. సో మనం అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి, చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా పడితే అలా పెట్టామా ఉన్న మార్క్స్ పోతాయి, ఎట్ ది సేమ్ టైం నెగిటివ్ మార్కింగ్ కూడా వస్తుంది. సో జాగ్రత్తగా పెట్టాలి, చాలా కాన్షియస్గా ఉండాలి. కాబట్టి మన లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేయడం అవన్నీ కొద్దిగా టైం వేస్ట్. ఇక్కడ నుంచి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే దాన్ని ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళడానికి ట్రై చేయండి, అక్కడక్కడ కాన్సెప్ట్స్ పెట్టడానికి కూడా ట్రై చేయండి. రైట్? సో వీడియోని పోస్ట్ చేసి మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఎలాగో తెలుసు కదా మేడం అనకండి, అది ఎందుకు కరెక్ట్, లాజికల్గా ఎక్కడ కరెక్ట్ అవుతుంది అన్న దానిపైన కూడా మీరు ఫోకస్ చేయండి. రైట్? నెక్స్ట్, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ క్లోజ్డ్ గ్రూప్. అసలు ఇంత కూడా చదవకండి, అంత వద్దు మనకి. బితోని స్టార్ట్ అవుతుంది, ఏతోని స్టార్ట్ అవుతుంది, డితోని స్టార్ట్ అవుతుంది, డితోని స్టార్ట్ అవుతుంది. ఏదో మనకు తెలియదు, ర్యాండమ్గా మనం చూసుకుంటూ వెళ్దాం. ఎలిమినేషన్లో ఫస్ట్ ఎలిమినేషన్ దాన్ని తీసేద్దాం. మోర్ ఓవర్ అంటున్నాడు. మోర్ ఓవర్ అంటే ఇంకేదో చెప్పి దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో మోర్ ఓవర్ అనేది స్టార్టింగ్ పాయింట్ కాదు, తీసేసేయండి. సో ఒకటి వెళ్ళిపోయింది, ఇన్ఫ్యాక్ట్ అది మనకి ఇవ్వనే లేడు. సో బితో ఉంది ఏందో చూద్దాం. సరే ఏతోనే చూద్దాం. ఫస్ట్ ఏతో ఉన్నది, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ క్లోజ్డ్ గ్రూప్ నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ క్లోజ్డ్ గ్రూప్లో జరుగుతున్నాయి ఇంటర్నెట్లో అని చెప్తున్నాడు. ఒక పాయింట్ సగమే చదివాం మనము. నెక్స్ట్ బికి వచ్చాము. బి ఏమంటున్నాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆఫర్ బోత్ ప్రైవసీ అండ్ అనానిమిటీ. అనానిమిటీ అంటే ఏంటి అంటే ఫేస్లెస్నెస్, నేమ్లెస్నెస్. ఫేస్లెస్నెస్ ఆర్ నేమ్లెస్నెస్ అంటే ఏంటి మేడం అంటారా? మనం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది తను అంటాము చూడండి, అంటే అతను ఎవరో ఎక్కడున్నారో ఏంటో మనకు తెలియకుండా ఉన్నాడు అంటారు చూడండి, అలాంటిది ఇది అనానిమిటీ. ప్రైవసీ అండ్ అనానిమిటీ, యాజ్ ఇట్ does not contain information that can be used to identify the parties nor the transaction history. ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా షాప్లోకి వెళ్ళేసి ఏదైనా పర్చేస్ చేసుకుని వచ్చేసాం అనుకో, మళ్ళీ తర్వాత ఒక 1 month 2 months తర్వాత మనం పట్టుకోవాలి అంటే మనం ట్రేస్ చేయాలంటే వాళ్ళు ఎలా ట్రేస్ చేస్తారు? మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే మన బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో క్యూఆర్ కోడో ఏదోతోని వాళ్ళు మనం పట్టుకోవచ్చు. కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకోండి, డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చాము, మనం ఎవరన్నది మనం ట్రేస్ చేయడం కష్టము. అది చెప్తున్నా అనమాట. ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉండదు, ఆ పార్టీస్ని కూడా ఐడెంటిఫై చేయడం కూడా కష్టం కాదు, పాసిబులే కాదు. ఆబ్వియస్లీ కదా, మన పేరు రాసుకోవాలి, మన డీటెయిల్స్ రాసుకోవాలి, ఏం రాసుకోవాలి, మన ఎట్లా ట్రేస్ చేస్తారు? వాళ్ళు చేయలేరు కదా. సో ఇది ఫస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ చూద్దాం. నెక్స్ట్ డి ఏమంటుంది, ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ట్రెడిషనల్ మనీ ఈజ్ బిల్ట్ ఆన్ ఫెయిత్ అండ్ సో విల్ ఎలక్ట్రానిక్ మనీ హ్యావ్ టు బీ. అంటే హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ట్రెడిషనల్ మనీ అంటే మన క్యాష్ ఈజ్ బిల్ట్ ఆన్ ఫెయిత్ పైన ఉంది. అండ్ సో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మనీ హ్యావ్ టు బి, ఎలక్ట్రానిక్ మనీ కూడా అలానే ఉండాలి అన్నట్టుగా అలానే ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ ఇది కాదు, ఎందుకంటే ఇది మనకి ఇంట్రడక్షన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్
క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల ఉండే డిసడ్వాంటేజెస్ ఏమో చెప్తున్నాడు. దాని తర్వాత ఎలక్ట్రానిక్ మనీని ఇంట్రడ్యూస్ చేస్తారు. అలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్, తర్వాత ఎలక్ట్రానిక్ మనీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనల్ని ట్రేస్ చేయడానికి ఉంటుంది. ఎవరైతే బయ్యర్ ఉన్నారో సెల్లర్ ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేయడానికి, వాళ్ళ ట్రాన్సాక్షన్ హిస్టరీని పట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి సో 99% ఇదే ఉంటుంది. బట్ ఇంకొకటి కూడా చూద్దాం మన సాటిస్ఫాక్షన్కి. సో ఇది కాలేదు అంటే ఇదే ఇంకా బీతో స్టార్ట్ అయ్యేదే రైట్ ఆన్సర్. అదొక్కటి మీరు గన్ షాట్గా పట్టుకున్నారనుకోండి, బీతో స్టార్ట్ అయ్యేది ఒకటే రైట్ ఆన్సర్ అని తెలిసిపోతుంది. బట్ మనము అంత రిస్క్ కూడా తీసుకోవద్దు. ఒక్కోసారి మన గెస్ కూడా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం కూడా హ్యూమన్ బీయింగ్సే కాబట్టి సో మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. సో దట్ మన నెగిటివ్ మార్కింగ్ రాకుండా ఉంటుంది, పాజిటివ్ మార్క్స్ని స్కోర్ చేసుకోవడానికి ఉంటుంది. చూద్దాం. బి తర్వాత ఏమంటున్నాడు? ఈ ఇక్కడ ఏమన్నాడు? ట్రాన్సాక్షన్స్ పట్టుకోలేమన్నాడు కదా, ట్రాన్సాక్షన్ హిస్టరీని పట్టుకోలేము అండ్ పార్టీని కూడా పట్టుకోలేమన్నాడు. కెన్ బి డస్ నాట్ కంటైన్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై ద పార్టీస్. అంటే పార్టీస్ని కూడా పట్టుకోవడానికి కాదు అండ్ హిస్టరీని కూడా పట్టుకోవడానికి కాదు అన్నాడు కదా. దానికి ఇక్కడ మోర్ ఓవర్ ఇంకా అడిషనల్గా చెప్తున్నాడు. మనీ ఈజ్ వర్త్ వాట్ ఇట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ కమ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, దాని తర్వాత ఏంటి? డి ఏమంటుంది? ఇది ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రెడిషనల్ మనీ ఈజ్ బిల్డ్ ఆన్ ఫెయిత్ అండ్ సో విల్ ఎలక్ట్రానిక్ మనీ హ్యావ్ టు బి. సి మన ట్రెడిషనల్ మనీ అంటే ఏంటి? ట్రెడిషనల్ మనీ అంటే మన క్యాష్. అదేంటి? బిల్డ్ ఆన్ ఫెయిత్. అలానే ఎలక్ట్రానిక్ మనీ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏ ఏం చెప్తున్నాడు? ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ క్లోజ్డ్ గ్రూప్ నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ క్లోజ్డ్ గ్రూప్లోనే జరుగుతున్నాయి ఇంటర్నెట్లో అంటున్నాడు. ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ టు ఎమర్జ్. ఇంటర్నెట్ ఎమర్జ్ అవ్వడానికి అంటే ఇంటర్నెట్ మనకి ఇంతగానో ముందు లేకుండే కదా. సమ్ ఇయర్స్ బ్యాక్, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే కనుక అసలు ఇంటర్నెట్ అంటే చాలా మందికి తెలియదు. 15 ఇయర్స్ బ్యాక్ కూడా చాలా మందికి తెలియదు. సో ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ వల్లనే ఇంటర్నెట్ ఇంతగా ఎమర్జ్ అయింది, ఇంతగా ఎలాబొరేటెడ్గా అందరికీ అవైలబుల్లో వచ్చింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ సి ఏంటి? టు సపోర్ట్ ఈ కామర్స్ అంటే మనం ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అట్లా పర్చేస్ చేస్తాం కదా, అవి ఈ కామర్స్. వీ నీడ్ ఎఫెక్టివ్ పేమెంట్ సిస్టమ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్స్ అండ్ డేటా ఇంటిగ్రిటీ. ఆబ్వియస్లీ కదా, మనం అందరి నుంచి పర్చేస్ చేయాలంటే ఆన్లైన్ పేమెంట్స్ చేస్తాము. సో మనకు ఒక పర్టికులర్ సిస్టమ్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే మన ఇన్ఫర్మేషన్ థర్డ్ పార్టీకి షేర్ అవ్వకుండా. ఇప్పుడు మనం అమెజాన్లో కొనుక్కుంటున్నామంటే అమెజాన్కి మనకి తెలియాలి మన ఇన్ఫర్మేషన్, పబ్లిక్లందరికీ విజిబుల్గా ఉండొద్దు, పబ్లిక్కి యాక్సెసిబుల్గా ఉండకూడదు. అది అనమాట. సో ఇది మన రైట్ ఆప్షన్. క్లియర్ కదా? నేను ఇది ఎరేస్ చేస్తాను. సో దట్ మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు మీ అనాలిసిస్ని ఇవ్వండి. సి గైస్, నేను ఈ ట్రిక్స్ ఫాలో అవుతున్నాను. నాట్ నెసెసర్లీ మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు అనేసి. మీకు ఒకవేళ వేరే ట్రిక్స్ ఏమైనా ఉన్నాయి, దోస్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. సో దట్ మీవి నిజంగా ఏదైనా ఇంకా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే దెన్ వీ విల్ షేర్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్. అర్థమవుతుంది కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ డైరెక్ట్గా ఆన్సర్ అంటే పారాగ్రాఫ్ చదవడానికి వెళ్ళకండి. ఫస్ట్ వీటిని చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫ్ ఏ. ఫస్ట్ ఎఫ్ ఏందో చూద్దాం. ఎన్నిసార్లు ఇచ్చిండు కదా ఎఫ్లో ఏముందో చూద్దాం. ఇది కదా. అకార్డింగ్ టు ఏ స్టడీ కండక్టెడ్ ఇన్ యూకేలో ఒక స్టడీ కండక్ట్ చేశారు. 7 in 10 పేరెంట్స్ టర్న్ టు సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ టు కమ్యూనికేట్ విత్ దేర్ కిడ్. మై గాడ్. ఆ సర్వే ప్రకారం, ఈ సర్వే ఏంటి? ఇది అకార్డింగ్ టు సర్వే కండక్ట్ చేసిరంట యూకేలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? 7 in 10 పేరెంట్స్, 10 పేరెంట్స్లో 7 పేరెంట్స్ టర్న్ టు సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్. అక్కడికి వచ్చేసి టు కమ్యూనికేట్ విత్ దేర్ చిల్డ్రన్. వాళ్ళ పిల్లలతో మాట్లాడాలంటే నెట్వర్కింగ్ ఆన్లైన్లో వచ్చేసి మాట్లాడుతున్నారంట. ఏంటి? ఈ సర్వే ప్రకారం. సో ఆబ్వియస్లీ ఇదే ఫస్ట్ ఉంటుంది. బట్ ఒకసారి చూద్దాం ఏం చెప్తుండో చూద్దాం. ఇన్ ఫ్యాక్ట్ మెనీ
టీన్స్ ఆర్ ఆల్సో ఫ్రెండ్స్ విత్ దేర్ పేరెంట్స్. ఆల్సో అంటున్నాడు. ఆల్సో అంటున్నాడు అంటే ఆల్సో అన్నది ఫస్ట్ కాదు, ఏదో చెప్పి దానికి మళ్ళీ ఆల్సో అని అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇది మనకి ఫస్ట్ది కాదు, అంటే ఇది కాదు. క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఎఫ్ తర్వాత ఏ, ఎఫ్ తర్వాత బి, ఎఫ్ తర్వాత బి. సో ఇక్కడ ఎక్కువ బీకి ఉంది కదా, బీని చెక్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఏని కూడా చెక్ చేద్దాం. డజంట్ మీన్ దట్ మనం దాన్ని వదిలేస్తున్నామని ఏని కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎఫ్ ఇది కదా, ఎఫ్ తర్వాత బి. బి ఏం చెప్తుంది? వైల్ దీస్ నంబర్స్ మే నాట్ బి సేమ్ ఫర్ ఇండియా an increasing number of parents in city are signing on to social networking sites frequented by their children. ఇది ఉండొచ్చు, బట్ మనకు తెలియదు, చూద్దాం. ఇంకా ఎఫ్ తర్వాత బి, ఎఫ్ తర్వాత బి, ఎఫ్ తర్వాత ఏ ఉంది. ఏ ఏంటి? ఇన్ ఫ్యాక్ట్ మెనీ సిటీ టీన్స్ ఆర్ ఆల్సో ఫ్రెండ్స్ విత్ దేర్ పేరెంట్స్ ఆన్ దీస్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఫస్ట్ యూకే కదా, యూకేలో ఒక సర్వే జరిగింది. యూకేలో సర్వే జరిగిన తర్వాత యూకే అది ఎలాబొరేటెడ్గా అంటే జనరల్గా జరిగింది. మళ్ళీ స్పెసిఫిక్గా మన కంట్రీకి వచ్చినప్పుడు మన కంట్రీ పేరు తీసుకున్నారు కదా ఇక్కడ. సో మన కంట్రీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి, దాని తర్వాత మన కంట్రీలో ఏం జరగబోతుందో ఇంట్రడ్యూస్ చేయాలి. సో అలాంటి టైంలో ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. ఎఫ్ తర్వాత బి. అర్థమవుతుంది కదా? ఫస్ట్ జనరల్గా మనము యూకేలో జరిగిన సర్వేని బేస్ చేసుకొని దాని తర్వాత మన ఇండియాకి వచ్చి ఇండియాలో ఏం జరుగుతుందో ఇంకా నెక్స్ట్ స్టెప్లో చూసుకుంటూ వెళ్తాం. రైట్. సో ఇండియా ఇది నెక్స్ట్ వచ్చేసింది. ఎఫ్ తర్వాత బి, ఈ రెండిట్లలో ఏదో రైట్ ఆన్సర్ ఉంటుంది. సో ఏ చూద్దాం. ఏం చెప్తుంది? సో ఇక్కడ ఏమన్నారు? ఇండియాలో కూడా సిటీలో ఉన్న వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో అవైలబుల్లో ఉంటున్నారు. రైట్. ఇన్ ఫ్యాక్ట్ మెనీ సిటీ టీన్స్ ఆర్ ఆల్సో ఫ్రెండ్స్ విత్ దేర్ పేరెంట్స్. సిటీలో ఉన్న వాళ్ళు పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి ఫ్రెండ్స్ లాగా ఆ సోషల్ మీడియా నెట్వర్క్లో ఉన్నారు అంటున్నాడు. ఆన్ దీస్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్. మేబీ కరెక్ట్ ఉండొచ్చు, మనకు తెలియదు. తర్వాత సి ఉంది. సి ఏంటి? However, parents should know where to draw. However అంటున్నామంటే దీనికి కాంట్రాస్టింగ్గా వెళ్తుంది. సి ఫస్ట్ ఏమన్నాము? యూకేలో సర్వే జరిగింది. తర్వాత ఎక్కడున్నాం మనం? ఇండియా ఇక్కడ ఇండియాలో కూడా సిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళతో వస్తున్నారు, అంటే ఆన్లైన్లోకి వస్తున్నారు పిల్లలు, పేరెంట్స్ అంటున్నాం. దాని తర్వాత వాళ్ళు పేరెంట్స్ తోని ఫ్రెండ్స్ అవుతున్నారు పిల్లలు. ఫస్ట్ పేరెంట్స్ తోని ఫ్రెండ్స్ అవుతున్నారు అని కూడా చెప్పాలి. ఇండియాలో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో వస్తున్నారు, తర్వాత ఫ్రెండ్స్ అవుతున్నారు. దాని తర్వాత వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్కి కాంట్రాడిక్టింగ్గా వెళ్ళాలి. సో ఇక్కడ ఇది నెక్స్ట్ వన్ ఉంటుంది. సో ఇది ఉంటుంది. సి ఉండకపోవచ్చు, బట్ మనము ఇంకా చూద్దాం, మొత్తం 100% చూద్దాం ఏంటి అన్నది. సో యూకేలో జరిగింది, దాని తర్వాత స్పెసిఫిక్గా జనరల్గా యూకేలో జరిగింది. తర్వాత మనం ఇండియా కోసం వచ్చినాం, స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం. ఇక్కడ పిల్లలు వాళ్ళ పేరెంట్స్, పిల్లలు ఇద్దరు కలిపి అంటే చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఆన్లైన్లో ఫ్రెండ్స్ లాగా వస్తున్నారు. దాని తర్వాత ఏమైందో చూద్దాం. సి ఏంటి? హౌఎవర్ ఫ్రెండ్స్ లాగా వస్తున్నారు, కానీ ఏం జరిగింది? పేరెంట్స్ షుడ్ నో వేర్ టు డ్రా ఎ లైన్ వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనికేటింగ్ విత్ ద చిల్డ్రన్ ఆన్ సోషల్ నెట్వర్క్. వాళ్ళు ఒక లైన్ ని డ్రా చేసుకుంటున్నారు. షుడ్ నో వేర్ టు డ్రా ఎ లైన్ అంటే సోషల్ మీడియాలో పేరెంట్స్ పిల్లలు మాట్లాడుకోవాలంటే ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. లైన్ని డ్రా చేసుకోవాలంటే ఏదో లక్ష్మణ్ రేఖ లాగా లైన్ డ్రా చేయడం కాదు, సర్టన్ లిమిట్స్ని పెట్టుకోవాలి. ఇంత లిమిట్ వరకే మనం సోషల్ మీడియాలో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఈ లిమిట్, బియాండ్ దిస్ లిమిట్ మనకి సోషల్ మీడియా ఈజ్ నాట్ సేఫ్, అలా పెట్టుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనికేటింగ్ విత్ చైల్డ్ ఆన్ సోషల్ మీడియా, కమ్యూనికేషన్ మనం సోషల్ మీడియాలో మాట్లాడుకోవాలంటే ఈ లిమిట్ వరకే, ఈ పాయింట్ వరకే మనం మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత అది పర్సనల్గా మాట్లాడుకోవాలి, సంథింగ్ అలా అని దాని అర్థం. నెక్స్ట్ డి ఏమంటుంది? పేరెంట్స్ షుడ్ నాట్
అడ్మానిష్ దేర్ కిడ్స్ ఫర్ ఎవరీ సిల్లీ స్టేటస్ దే పుట్ ఆన్లైన్. అడ్మానిష్ అంటే ఏంటి అంటే ఓకే తిట్టడం అనమాట, స్కోల్డ్ సంథింగ్ అంటాం కదా మనము. అంటే వాళ్ళు ఈ స్టేటస్ పెట్టుకున్నారు లేదంటే అది పెట్టుకున్నారు అనేసి పిల్లల్ని తల్లిదండ్రులు ప్రతిదానికి తిట్టొద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్ డి అయిపోయింది కదా. ఈ ఏంటి, సిమిలర్లీ దానిలాగానే దే షుడ్ నాట్ స్టెప్ అప్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ దేర్ కిడ్ ఎవ్రీ టైమ్ he or she receives any unkind comment. అంటే స్టేటస్ పెట్టుకుంటారు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, ఇవి ఉన్నాయి కదా చాలా మనకి సోషల్ మీడియా నెట్వర్క్స్. అందులో వెళ్ళి వాళ్ళు ఏదో ఒక పోస్ట్ పెట్టుకున్నారు. ఆ పోస్ట్ పెట్టుకున్నప్పుడు దానికి ఏదో ఒకటి వల్గర్గా కమెంట్స్ ఇచ్చే వాళ్ళు ఇస్తారు కదా. ఆ కమెంట్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు పిల్లలకి ఇస్తే యాజ్ ఏ పేరెంట్గా పేరెంట్స్ వెళ్ళేసి వాళ్ళని డిఫెండ్ చేయొద్దు. డిఫెండ్ అంటే ఇక్కడ వాళ్ళని డిఫెన్స్ చేయదు. వాళ్ళని డిఫెన్స్ చేయొద్దు అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయొద్దు. వాళ్ళకి కొద్దిగా లిబర్టీ ఇవ్వాలి, వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకునేటంతగా అని చెప్తున్నారు ఇక్కడ. రైట్. సో ఇది మన రైట్ ఆప్షన్. రైట్. వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, మళ్ళీ ఆప్షన్స్ చదవకండి డైరెక్ట్గా, సారీ మొత్తం చదవకండి, ఆప్షన్స్ నుంచి వెళ్దాం మనం. ఇక్కడ ఏ అంటున్నాడు, బి అంటున్నాడు, బి అంటున్నాడు, ఏ అంటున్నాడు. చూద్దాం ఇక్కడ. దిస్ ఎండ్రేజ్డ్ దుర్యోధన. దిస్ అంటున్నాడు అంటే ఇంకెక్కడ చెప్పుండాలి. మోస్ట్ ప్రాబబుల్లీ ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. దిస్ అనేది ప్రొనౌన్ కాబట్టి. నెక్స్ట్ హీ అంటున్నాడంటే హీ అనేది కూడా ప్రొనౌన్ కన్నా ముందు ఎక్కడో నౌన్ కోసం మాట్లాడాలి. సో ఇది కూడా స్టార్టింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ తక్కువ కాదు, లేదు. ఇంకా మిగిలింది మనకి ఏ అంటున్నాడు కదా, ఏ బి. అచ్చా ఏ బితోనే ఇచ్చిండా, ఫైన్. మనం కొన్ని పాయింట్స్ అని నేర్చుకున్నాం. రైట్. ఇక్కడ ఏ అంటే ఏంటి, వన్ డే భీమా మేడ్ దుర్యోధన ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ ఫ్రమ్ విచ్ దుర్యోధన వాజ్ స్టీలింగ్ ఫ్రూట్స్. ఏదో చెట్టు పైనకి దొంగతనంగా ఫ్రూట్స్ తెంపుకుంటుంటే ఈయన పడేసిండంట. అది కావచ్చు కాకపోవచ్చు మనకు తెలియదు, చూద్దాం. దుర్యోధన డిడ్ నాట్ లైక్ దాట్ Pandavas should be loved and respected by the people of Hastinapur. ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దుర్యోధనుడికి ఇష్టం లేదు పాండవులని అందరూ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఏమంటారు, వాళ్ళని లవ్ చేయడము, రెస్పెక్ట్ ఇవ్వడము, పాండవులని లవ్ చేయడము, రెస్పెక్ట్ ఇవ్వడము పబ్లిక్ ఇతనికి దుర్యోధనునికి ఇష్టం లేదు అంటున్నాడు. సో ఇది కరెక్ట్. ఎందుకు మేడం ఇదే కరెక్ట్ ఉండొచ్చు, ఇదే ఫస్ట్ ఉండొచ్చు, ఎందుకు ఫస్ట్ వన్ కరెక్ట్ కాదు అని మీకు డౌట్ రావచ్చు. సో చెట్టు మీదకి వెళ్ళి పడేసిండు అంటే ఇంకేదో దాని తర్వాత కదా చెట్టు మీదకి వెళ్ళి పడేసిండు అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. డైరెక్ట్ ఒక పర్సన్ని మనం చెట్టు మీదకి వెళ్ళి పడేయం కదా, అతని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏముందో తెలియదు కదా. సో అది ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో ఇది కాదు. సో మన ఫస్ట్ ఆప్షన్ ఇది బితోని స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండిట్లని కట్ చేయొచ్చు. రైట్. బి తర్వాత డి ఉంది, బి తర్వాత ఈ ఉంది. సో ఇక్కడ ఏమైంది, పాండవులని దుర్యోధనుడు లైక్ చేయట్లేదు. నెక్స్ట్ డి ఏంటి, అమాంగ్ ద పాండవాస్ భీమా వాజ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. పాండవులలో భీముడు ఎక్స్ట్రాడినరీగా చాలా ఎక్కువగా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు. తెలియదు మనకి, ఇంకా చూద్దాం. ఈ ఏంటి, దిస్ ఎండ్రేజ్డ్ దుర్యోధన. ఎండ్రేజ్డ్ అంటే యాంగ్రీ, వెరీ యాంగ్రీ. This enraged Duryodhana so much that he began to think of removing Bhima from his way. So ఇదయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఈ రెండే మిగిలే కదా మనకి. ఈ రెండిట్లలో ఇదయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఇది దీన్ని ఒక్కసారి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలిమినేట్ చేద్దాం, అప్పటిదాకా వద్దు. బి తర్వాత డి చూద్దాం. ఏంటి, దుర్యోధనుడు పాండవులని హేట్ చేస్తున్నాడు, అది అర్థమైంది. దాని తర్వాత అమాంగ్ ద పాండవాస్ భీమా వాజ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. పాండవులలో ఇతను స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
తర్వాత సి ఏం చెప్తుంది, ఈ స్పెషలీ హేటెడ్ భీమా. ఈ స్పెషలీ హేటెడ్ భీముని హేట్ చేస్తున్నాడు. ఎవరు ఇక్కడ? హీ అంటే దుర్యోధనుడు. దుర్యోధనుతోనే కదా స్టార్ట్ అయింది మనకి. అతను హేట్ చేస్తున్నాడు భీముని. సో ఇది నెక్స్ట్ ఏ ఉంటుంది, వన్ డే భీమా మేడ్ దుర్యోధన. ఇక్కడ దుర్యోధనుడు భీముని హేట్ చేస్తున్నాడు. నెక్స్ట్ డే ఏమైంది, వన్ డే భీమా మేడ్ దుర్యోధన ఫాల్ ఫ్రమ్ ఏ ట్రీ ఫ్రమ్ విచ్ దుర్యోధన వాస్ స్టీలింగ్ ఫ్రూట్స్. భీముడు దుర్యోధనుని చెట్టు మీదకి వెళ్ళి పడేసిండు. అతను దొంగతనంగా చెట్టు నుంచి ఫ్రూట్స్ తీసుకెళ్తుంటే. సో ఇది నెక్స్ట్ ఈ ఏంటి, దిస్ ఎంగ్రేజ్డ్ దుర్యోధన. పడేసిండు కదా, పడేయంగానే ఏమవుతుంది, మనకి మనిషికి కోపం వస్తుంది కదా. సో మచ్ దట్ ఈ బిగేన్ థింక్ ఆఫ్ రిమూవింగ్ భీమా ఫ్రమ్ హిస్ వే. అతను చెట్టు మీదకి పడేసినప్పుడు ఇతను కోపం వచ్చింది కదా. ఏమనుకుంటాడు, నా దారిలోకించి ఇతన్ని తప్పిస్తే, అంటే నేను చేసే పనులకి అడ్డం రాకుండా ఇతన్ని పక్కకి నూకేస్తే అన్నట్టు అంటున్నాడు. సో ఇది రైట్ ఆన్సర్, ఇది కాదు. మన సీక్వెన్స్ లో కరెక్ట్ వస్తుందా కూడా చూడాలి. ఇప్పుడు మనం సీక్వెన్స్ లో ఇట్లా ఆలోచించుకుంటూ వచ్చేటప్పుడు దాని తర్వాత ఏది సీక్వెన్స్ లో కరెక్ట్ వస్తుందా లేదా కూడా చూడాలి. సో ఇది రైట్ ఆప్షన్. సో వీడియోని పాజ్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. Right? Okay friends, that's all for the day. If you really like our content, please do like, share and subscribe to our channel, and please give us your valuable feedback on this content. Okay? Thank you friends. Have a nice day.